హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము కొలతలు చాప్టర్లో 25 బిట్స్ నేర్చుకోబోతున్నాము. మనము డే వైజ్గా డిఎస్సికి సంబంధించిన బిట్స్ నేర్చుకుంటున్నాం కదా. టెట్ అండ్ డిఎస్సి రాసే ఇద్దరికి కూడాను ఇది యూజ్ అవుతుంది ఈ కంటెంట్. ఓకేనా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి ఫాస్ట్గా క్విక్గా రివిజన్ చేసేయండి ఈ వీడియోని. ఓకేనా? మిగతా వాళ్ళు లాస్ట్ వరకు చూసారంటే మీకు దీనిపైన ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ బిట్కి వెళ్ళామంటే, ఈ క్రింది వాణిలో సరైంది ఏంటి, కరెక్ట్గా ఉండేది ఏంటి అన్నారు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు, రెండు కూడా కరెక్టే అనమాట. సో దీనికి థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఇది ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఒక స్కేల్ తీసుకున్నామంటే 0 అనుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడికి ఒకటి ఉంటుంది. మీ అందరూ కూడా స్కేల్ చూసుంటారు కదా. ఈ విధంగా 10 లైన్లు అయిపోతే 2 సెంటీమీటర్లు ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు 1 సెంటీమీటర్కి మధ్యలో ఉంది చూసారా, దీన్ని మిల్లీమీటర్స్ అంటారు. ఇవి 10 ఉంటాయి. ఓకే, 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు, రెండు కూడా కరెక్ట్ అనమాట. సో దీనికి వచ్చి ఏ అండ్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో సరికానిది అన్నారు. ఈ క్రింది వాణిలో సరికానిది ఏంటి అన్నారు. ఏంటో చూద్దాం. 1 మిల్లీమీటర్కి 0.1 సెంటీమీటరు, 1 సెంటీమీటర్కి 0.001 మిల్లీమీటర్ అన్నారు. మనకి తెలిసి దీని ముందు బిట్లో నేర్చుకున్నాం కదా. 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు కదా. 1 మిల్లీమీటర్కి 1/10 అంటే 0.1 సెంటీమీటర్ అవుతుంది. ఫస్ట్ వన్ కరెక్ట్. రెండోది 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. ఓకేనా? ఇప్పుడు 1 సెంటీమీటర్ కదా ఇక్కడ ఉంది, అంటే 1/100 అంటే 0.01 రావాలి. కానీ ఇక్కడ 2 సున్నాలు ఉంది. సో ఇది రాంగ్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, క్వశ్చన్లో సరి కానిది అన్నారు కదా. సో కానిది ఏది? బి. ఎక్కడుంది ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి. 7 సెంటీమీటర్లు 5 మిల్లీమీటర్లు ప్లస్ 9 సెంటీమీటర్లు 6 మిల్లీమీటర్లు మొత్తం ఎంత అన్నారు. ప్లస్ ఉంది కాబట్టి మనం యాడ్ చేసుకుంటాం. ఓకేనా? 7 సెంటీమీటర్లు 5 మిల్లీమీటర్లు, 9 సెంటీమీటర్లు 6 మిల్లీమీటర్లు మొత్తాన్ని యాడ్ చేసుకున్నామంటే 11, 1 మిగిలింది 1 మిల్లీమీటర్, 17 సెంటీమీటర్. ఇది ఎక్కడుందో చూడండి. 17 సెంటీమీటర్ 1 మిల్లీమీటర్ ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. 82 సెంటీమీటర్లు 8 మిల్లీమీటర్లు ప్లస్ 92 సెంటీమీటర్లు 2 మిల్లీమీటర్లు. ఇది కూడా అడిషన్. ఓకేనా? ఇది కూడా కూడుకుంటాం. 82 సెంటీమీటర్లు 8 మిల్లీమీటర్లు, 92 సెంటీమీటర్లు 2 మిల్లీమీటర్లు. ఓకేనా? యాడ్ చేసుకుంటే 10 అయింది. సో ఇక్కడ 0 మిల్లీమీటర్ అంటే మిల్లీమీటర్ లేదు ఇక్కడ. ఓకే, దీన్ని యాడ్ చేసుకున్నామంటే 5, 175 సెంటీమీటర్లు. ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్లో చూడండి. ఓకేనా? ఇది చూడండి. 43 సెంటీమీటర్లు 3 మిల్లీమీటర్ మైనస్ 26 సెంటీమీటర్లు 4 మిల్లీమీటర్లు కదా. అంటే ఇందులో నుంచి దీన్ని తీసేయాలి. చూద్దాం. 43 సెంటీమీటర్లు 3 మిల్లీమీటర్లు, దీంట్లో నుంచి 26 సెంటీమీటర్లు 4 మిల్లీమీటర్లు తీసేయాలి. ఓకేనా? ఇక్కడ 3లో నుంచి 4 పోదు కాబట్టి ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్ తెచ్చుకున్నాం అనుకోండి. 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు కదా. 10 ఇది ఒక 3 13, 13లో 4 పోతే 9 మిల్లీమీటర్లు మిగులుతుంది. ఇక్కడ 1 వీళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి 42 ఉంటుంది కదా. 42లో నుంచి 26 తీసేస్తామంటే 12లో 6 పోతే 6, 3లో 2 పోతే 1 అంటే 16 సెంటీమీటర్లు 9 మిల్లీమీటర్లు. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో చూడండి. నెక్స్ట్ చూడండి. 91 సెంటీమీటర్లు 9 మిల్లీమీటర్లు మైనస్ 87 సెంటీమీటర్లు 6 మిల్లీమీటర్లు అంటే ఇందులో నుంచి దీన్ని తీసేయాలి. ఓకేనా? 91 సెంటీమీటర్లు 9 మిల్లీమీటర్ల నుంచి 87 సెంటీమీటర్లు 6 మిల్లీమీటర్లని తీసేయాలి. ఓకే, 9లో 6 పోతే 3 మిల్లీమీటర్లు మిగిలింది. ఇక్కడ 11లో 7 పోతే 4, అంటే 4 సెంటీమీటర్ల 3 మిల్లీమీటర్లు. ఎక్కడుంది ఈ ఆప్షన్లో?
థర్డ్ ఆప్షన్. అర్థమైందా? 18 సెంటీమీటర్లు 6 మిల్లీమీటర్లు ఇంటూ 5 ఎంత అన్నారు? 18 సెంటీమీటర్లు 6 మిల్లీమీటర్లు ఇంటూ 5 ఎంత? 5 ఆరుల 30 కదా, 3 ఇక్కడ తీసుకుంటాం. 0 మిల్లీమీటర్లు 5తో 5 ఎనిమిది 40, ఇదొక 3 43, 5 ఒకట్ల 5, ఇదొక 4 9 93 సెంటీమీటర్లు 0 మిల్లీమీటర్లు అంటే 93 సెంటీమీటర్లు అంతే. ఓకేనా? ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్లో. నెక్స్ట్ బిట్ చూడండి. సీను 12 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీచే క్రమంలో 8 సెంటీమీటర్లు 7 మిల్లీమీటర్ల వరకు గీచాడు. అయినా ఇంకెంత పొడవు పొడిగించాలి అన్నారు. అంటే 12 సెంటీమీటర్లు ఉండే రేఖాఖండాన్ని గీయాలంట. అందులో 8 సెంటీమీటర్లు 7 మిల్లీమీటర్ల వరకే పొడిగించాడు. ఇంకా ఎంత అంటే ఈ టోటల్లో నుంచి దీన్ని తీసేస్తామంటే సరిపోతుంది. ఓకేనా? 12 సెంటీమీటర్ల నుంచి 8 సెంటీమీటర్లు 7 మిల్లీమీటర్లు తీసేసామంటే ఇంకా ఎంత పొడిగించాలి అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి మిల్లీమీటర్ లేదు కాబట్టి 1 సెంటీమీటర్ నుంచి ఇక్కడ సెంటీమీటర్ నుంచి 1 మిల్లీమీటర్ తెచ్చుకున్నాం అనుకో 10 మిల్లీమీటర్లు అవుతుంది. ఇక్కడ 11 సెంటీమీటర్లు ఉంటుంది. 10లో నుంచి 7 పోతే 3 మిల్లీమీటర్లు, 11లో 8 పోతే 3 సెంటీమీటర్లు. 3 సెంటీమీటర్లు 3 మిల్లీమీటర్లు. ఫోర్త్ ఆప్షన్. ఒక పిన్నీసు పొడవు 2 సెంటీమీటర్లు. మేరీ 18 సెంటీమీటర్లు పొడవును కొలవాలంటే పిన్నీసులు ఎన్ని మార్లు ఉపయోగించాలి అన్నారు. ఇప్పుడు 18 సెంటీమీటర్లు పొడవు ఉందంట. ఈ పొడవును కొలవాలంటే 2 సెంటీమీటర్లు గల పిన్నీస్తో ఎన్నిసార్లు కొలవాలి? ఈ లాస్ట్ వరకు రావాలంటే ఎన్ని మార్లు ఉపయోగించాలి అన్నారు. అంటే 18/2 చేసామంటే సరిపోతుంది. ఓకేనా? 2 ఒకట్ల 2 9 అంటే 9 సార్లు. సెకండ్ ఆప్షన్. 10th బిట్ చూస్తే ఒక నత్త 1 నిమిషంలో 30 సెంటీమీటర్ల దూరం కదులును. ఆ నత్త అదే వేగంతో 15 నిమిషాలు కదిలితే ఎంత దూరం వెళ్ళగలదు అన్నారు. నత్త 1 నిమిషంలో 30 సెంటీమీటర్ల దూరం కదులుతుందంట. ఆ విధంగా 15 నిమిషాల్లో అంటే దీంతో 15తో గుణిస్తే సరిపోతుంది. ఓకేనా? 30 ఇంటూ 15 దేంట్లో ఉంది? సెంటీమీటర్లో ఉంది. ఓకేనా? 15 సున్నాలు 0, 15 మూడుల 45, 450 సెంటీమీటర్లు. ఈ ఆప్షన్లో అది లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 100 సెంటీమీటర్లు 1 మీటర్ కదా, 400 సెంటీమీటర్లు అంటే 4 మీటర్ల 50 సెంటీమీటర్లు. 4 మీటర్ల 50 సెంటీమీటర్లోకి మార్చుకుంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే? 10 మీటర్లు మైనస్ 64 మీటర్లు 100 మీటర్లు మైనస్ 64 మీటర్లు 45 సెంటీమీటర్లు అన్నారు. అంటే 100 మీటర్లలో నుంచి 64 మీటర్లు 45 సెంటీమీటర్లని తీసేయాలి. మైనస్ ఉంది కాబట్టి. ఓకేనా? ఇక్కడ మీటర్ లేదు కాబట్టి, సెంటీమీటర్ లేదు కాబట్టి 1 మీటర్ తెచ్చుకున్నాం అనుకో 100 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే? 100లో నుంచి 45 తీసేసామంటే 55 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఒకటి ఇచ్చేస్తాం కాబట్టి 99 ఉంటుంది. 99లో 64 పోతే 5 3 అంటే 35 మీటర్లు 55 సెంటీమీటర్లు. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇక్కడ 1 అంటే ఒకటే తీసుకోకూడదు ఇక్కడ. ఓకేనా? 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి సెంటీమీటర్లకు మార్చుకొని తర్వాత తీసేయాలి. ఇలాంటివి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. మిగతా నార్మల్ది మీరు ఫాస్ట్‌గా చూసినా పర్వాలేదు. ఓకేనా? మెయిన్ మీరేమంటే క్వెషన్ చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నేను వేసిన దాంతో చెక్ చేసుకోండి. ఓకే? నెక్స్ట్ బిట్ చూడండి. ఎలక్ట్రీషియన్ జాకీర్ 50 మీటర్లు పొడవు గల ఎలక్ట్రిక్ తీగలో నుండి 45 మీటర్లు 70 సెంటీమీటర్లను ఒక ఇంటికి వైరింగ్ చేయడానికి ఉపయోగించాడు. మిగిలిన తీగ పొడవు ఎంత? అంటే
ఇక్కడ ఎలక్ట్రీషియన్ జాకీర్ అనే అతని దగ్గర 50 మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్ తీగ ఉంది. అందులో ఒక ఇంటికి ఇంత వైర్‌ని వాడేస్తారు. ఇంకెంతుంది అంటే మొత్తంలో నుంచి దీన్ని తీసేస్తాం. ఓకేనా? 50 మీటర్లలో నుంచి 45 మీటర్ల 70 సెంటీమీటర్లు తీసేసామంటే ఇంకెంతుంటుందో తెలుస్తుంది. ఇక్కడ సెంటీమీటర్ లేదు కాబట్టి 1 మీటర్ ఇక్కడికి తెచ్చుకుంటాము. అప్పుడు 100 సెంటీమీటర్లు అవుతుంది. 100లో 70 పోతే 30 సెంటీమీటర్లు మిగులుతుంది. ఇక్కడ 1 మీటర్ ఇచ్చేసాం కాబట్టి 49 మీటర్లు ఉంటుంది. 49లో 45 పోతే 4 మీటర్ల 30 సెంటీమీటర్లు. సెకండ్ ఆప్షన్. ఓకేనా? అరీఫా ఒక జాకెట్ కుట్టడానికి 90 సెంటీమీటర్ల గుడ్డను ఉపయోగించినది. అలాంటి జాకెట్లు ఇంకా 5 కుట్టాలంటే ఇంకను ఎంత పొడవు గల గుడ్డ అవసరమవుతుంది? ఒక జాకెట్‌కి 90 సెంటీమీటర్లంట. అలాంటిది ఎన్ని జాకెట్లు? 5. అంటే 5 90 సెంటీమీటర్లు కలుపుకోవచ్చు. లేదంటే 90ని 5తో గుణించుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ కూడ్డానే గుణకారం అంటారు. 90 సెంటీమీటర్లు 5 సార్లన్నా కూడుకోండి. లేదా 90ని 5తో గుణిస్తే సరిపోతుంది. 5 సున్నాలు 0, 5 9 45 సెంటీమీటర్లు. 450 సెంటీమీటర్లు. ఇక్కడ ఆప్షన్‌లో లేదు. సో, దీన్నేం చేస్తామంటే మనము 400 సెంటీమీటర్లని 4 మీటర్లు 50 సెంటీమీటర్లు. మిగిలింది 50 సెంటీమీటర్లుగా మార్చుకున్నాం. అప్పుడేమొస్తుందో చూడండి సెకండ్ ఆప్షన్. ఓకేనా? 15 కిలోమీటర్లు 500 మీటర్లు విలువను మీటర్లలో రాయండి అన్నారు. ఓకేనా? 1 కిలోమీటర్‌కి 1000 మీటర్లు. ఓకే. ఇక్కడ 15 కిలోమీటర్‌కి 15,000 మీటర్లు. మళ్ళీ ఇక్కడ ఒక 500 మీటర్లు ఉంది కదా! యాడ్ చేసుకున్నామంటే 15,500 మీటర్లు వస్తుందనమాట. మీటర్‌లోకి మార్చినప్పుడు. ఇది ఎక్కడుంది? ఇక్కడుంది చూడండి మూడోది. 12,690 మీటర్ల విలువ కిలోమీటర్‌లోకి మార్చండి. ఇలాంటిది మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? తక్కువ ఉన్నదాన్ని ఎక్కువలోకి మార్చాలన్నప్పుడు ఏం చేయాలి? ఓకేనా? 12,690 మీటర్లని కిలోమీటర్‌లోకి మార్చాలి. ఓకే. ఇప్పుడు మనకు తెలుసు ఒక కిలోమీటర్‌కి 1000 మీటర్లని. ఓకే. ఇప్పుడు 1 మీటర్‌కి ఈ 1000ని ఇటువైపు పంపించామనుకోండి 1/1000 కిలోమీటర్లు అవుతుంది. ఓకేనా? ఈ మీటర్లు బదులుగా 1/1000 అంటే ఈ మొత్తాన్ని 1000తో భాగిస్తే సరిపోతుంది. ఇది కిలోమీటర్‌లోకి మారిపోతుంది. మీటర్లు పోయి కిలోమీటర్‌లోకి మారుతుంది 1000తో భాగిస్తే. ఓకే. ఇక్కడ 0, 0 క్యాన్సిల్ అయింది. ఈ 100తో భాగించినప్పుడు ఇక్కడి నుంచి మనము దశాంశాలు నేర్చుకున్నాం గదా! ఆ విధంగా కుడివైపు నుంచి ఎడమకి ఒక స్థానం 2 స్థానాలు ముందుకి పాయింట్ వస్తుంది. అంటే దీనికి ఆన్సర్ ఏమి అంటే 12.69. ఓకే. ఇది ఎక్కడుందో చూడండి ఫస్ట్ ఆప్షన్‌లో. ఇలా అన్నా చేయొచ్చు. లేదంటే 1 మీటర్‌కి 0.001 కిలోమీటర్. దీంతో గుణించిన 12.69 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూస్తే ఒక అబ్బాయి బడికి రావడానికి 400 మీటర్లు పొడవు గల కొలను 350 మీటర్ల పొడవు గల పొలం, 450 మీటర్ల పొడవు గల రోడ్డు దాటాలి. అయితే అతను బడికి రావడానికి ఎంత దూరం నడవాలి అన్నారు. ఒక అబ్బాయి బడికి రావాలంటే 400 మీటర్ల కొలను దాటుకోవాలంట. 350 మీటర్ల పొడవు గల పొలంని దాటుకోవాలి. 450 మీటర్ల పొడవు గల రోడ్డు దాటాలి. సో, అయితే అతను బడికి రావడానికి ఎంత దూరం నడవాలి అన్నారు. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 400, 350, 450 ఇవన్నీ కూడా మీటర్స్‌లో ఉంది. ఓకేనా? 10, 9, 12 ఇవన్నీ మీటర్సే. ఈ ఆప్షన్ ఇందులో లేదు కాబట్టి, ఈ ఆన్సర్ ఇందులో లేదు కాబట్టి 1000 మీటర్లు 1 కిలోమీటర్ గదా!
సో 1000 అంటే 1 కిలోమీటరు. తర్వాత 200 మీటర్లు. ఇదుంది చూడండి. ఎక్కడుంది? మూడో ఆప్షన్‌లో ఉంది. ఓకేనా? అర్థమైందా? 1 కిలోమీటర్‌కి 1000 మీటర్లు గదా! 1200 ఉంది. 1200 అంటే 1000నొచ్చి 1 కిలోమీటర్‌గా రాసుకున్నాం. 200 మీటర్లు. నెక్స్ట్ బిట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గ్రామానికి 5.650 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ ఒక నెలలో 1.250 కిలోమీటర్ల రోడ్డు వేస్తే, ఇంకను వేయవలసిన రోడ్డు పొడవెంత అన్నారు. అంటే మొత్తం ఇంత. అందులో ఇంత వేశాడు. ఇంకెంత వేయాలి అంటే, మొత్తంలో నుంచి దీన్ని తీసేసామంటే ఇంకెంతెయ్యాలో తెలుస్తుంది. ఓకేనా? 5.650 నుంచి 1.250 తీసేస్తాం. ఓకే. పాయింట్ నేరుగా పాయింట్ పెట్టుకోవాలి. హ్మ్. తీసేస్తే 0, 0, 4 పాయింట్ నేరుగా పాయింటొస్తుంది. 5లో 1 పోతే 4. 4.400 ఇక్కడెక్కడుంది చూడండి సెకండ్ ఆప్షన్. ఓకేనా? పాయింట్ తర్వాత 0 ఉన్నా లేకపోయినా పర్వాలేదు. సో, ఇక్కడ జీరోస్ లేదు గదా అనుకోవద్దండి. ఉన్నా లేకపోయినా దాని వాల్యూ 4 అంతే. ఓకే. సెకండ్ ఆప్షన్ దీనికి ఆన్సర్. నెక్స్ట్ బిట్టు ఒక రైలు గంటకు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే వేగంతో అది 12 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఒక గంటలో 50 కిలోమీటర్లయితే 12 గంటల్లో ఎంత? అంటే గుణించుకోవాలి అంతే. 50 ఇంటూ 12. ఓకే. 12 సున్నాలు 0, 12 ఐదుల 60. 600 ఫస్ట్ ఆప్షన్. ఈ క్రింది వానిలో సరైనది ఏంటి? కరెక్ట్‌గా ఉండేది ఏంటి? ఒక టన్ను ఈక్వల్ టు 100 కిలోలు. ఒక క్వింటాల్ ఈక్వల్ టు 1000 కిలోలు అన్నారు. రాంగ్. ఒక క్వింటాల్‌కి 100 కిలోలొస్తుంది. కదా! రివర్స్‌లో ఇచ్చేసారు 2 గూడాను. ఒక క్వింటాల్‌కి 100 వస్తుంది. ఒక టన్నుకి 1000 కిలోలొస్తుంది. సో, ఇది రాంగే, ఇది రాంగే. కాబట్టి ఆప్షన్ ఏది కాదు. 5040 గ్రాములను కిలోగ్రాముల్లోకి మార్చండి అన్నారు. 5040 గ్రాములున్నాయి. దీన్ని కిలోగ్రాముల్లోకి మార్చాలి. కిలోగ్రాముల్లోకి మార్చాలంటే 1000తో భాగించుకోండి. ఓకే. ఇక్కడ లవహారాల్లో 0 పోయింది. ఇక్కడ 2 సున్నాలుంది కాబట్టి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కి 2 స్థానాలకు ముందు పాయింటొస్తుంది. అంటే 5.04. ఓకేనా? సెకండ్ ఆప్షన్. ఇలా 1000తోన్నా భాగించండి. లేకపోతే 1000 వాల్యూ వచ్చి 0.001తో గుణించినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరొక విషయం 1/10 అంటే 0.1, 1/100 అంటే 0.01, 1/1000 అంటే 0.001. ఓకేనా? ఈ 3 బిట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే. 17 కిలోగ్రాములు 600 గ్రాములను గ్రాముల్లోకి మార్చుకోండి అన్నారు. 17 కిలోగ్రామ్. 1 కిలోగ్రామ్‌కి 1000 గ్రాములు. 17కైతే 17,000 గ్రాములొస్తుంది. ఇదొక 600 గ్రాములు. ఎంతొస్తుంది? 17,600 గ్రాములు. ఓకే. ఇక్కడుంది చూడండి థర్డ్ ఆప్షన్. 79 కిలోగ్రాములు 969 గ్రాములు ప్లస్ 98 కిలోగ్రాములు 327 గ్రాములు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ 2 యాడ్ చేసుకోవాలి. ఓకేనా? 79 కిలోగ్రాములు 969 గ్రాములు. 98 కిలోగ్రాములు 327 గ్రాములు. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 16, 6, 7, 8, 9, 12, 18, 17. 178 కిలోగ్రాములు 296 గ్రాములు. ఎక్కడుంది? 178 కిలోగ్రాములు 296 గ్రాములు. థర్డ్ ఆప్షన్. 355 కిలోగ్రాములు 450 గ్రాములు మైనస్
235 కిలోగ్రాములు, 250 గ్రాములు. అంటే ఇందులో నుంచి దీన్ని తీసేయాలి. 355 కిలోగ్రాములు, 450 గ్రాములు. దీంట్లో నుంచి 235 కిలోగ్రాములు, 250 గ్రాములు. మైనస్ ఉంది కాబట్టి తీసేస్తాం. ఓకేనా? ఇక్కడ 0లో నుంచి 0 పోతే 0, 5లో 5 పోతే 0, 4లో 2 పోతే 2, 200 గ్రాములు. ఇక్కడ 5లో 5 పోతే 0, 5లో 3 పోతే 2, 3లో 2 పోతే 1. 120, 200 గ్రాములు. 120 కిలోగ్రాములు. ఇక్కడ ఉంది చూడండి 4th ఆప్షన్‌లో 200 గ్రాములు. 6600 గ్రాములు డివైడెడ్ బై 15 అన్నారు. 6600 గ్రాములు డివైడెడ్ బై 15. 15తో క్యాన్సిల్ చేస్తే 15 నాలుగుల 60, 66లో 60 పోతే 6 ఉంటుంది ఇక్కడ 0. మళ్ళీ 15 నాలుగుల 60, 15 సున్నాలు 0. అంటే 440 గ్రాములు. సెకండ్ ఆప్షన్‌లో ఉంది చూడండి. లాస్ట్ బిట్. సుబ్బయ్య తన పొలంలో 120 కిలోగ్రాముల బెండకాయలు, 520 కిలోగ్రాముల బీరకాయలు మరియు 150 కిలోగ్రాముల టమోటాలు పండించిన మొత్తం కాయగూరల బరువెంత? అంటే మొత్తాన్ని కలుపుకొనేస్తాం. ఓకేనా? 120 కిలోగ్రాముల బెండకాయలు, 520 బీరకాయలు, 150 కిలోగ్రాముల టమోటాలు కదా! మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 0, 9, 7, 790. ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. బై బై.